రైట్ ఇప్పుడు బిజినెస్ అప్డేట్స్ చూస్తే భారత్లో మీడియా రంగ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్లో విలీనం చేసేందుకు రిలయన్స్ వాల్ట్ డిస్నీకు మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్లు సమాచారం. రెండు కంపెనీల విలీనం తర్వాత రిలయన్స్ సంస్థకు 61%, మిగిలిన 39% వాటా వాల్ట్ డిస్నీ చేతిలో ఉంటుందని ప్రముఖ దినపత్రిక బ్లూంబర్గ్ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు ఎటువంటి ప్రకటన చేయకుండా విలీనం తర్వాత రెండు సంస్థల మధ్య నగదు షేర్ల బదిలీ జరుగుతుందని తెలుస్తున్నది. బిజినెస్ అప్డేట్స్ గురించి మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కారుణ్య. హాయ్, గుడ్ మార్నింగ్. కారుణ్య చెప్పండి, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి చూస్తే ఏంటి, అసలు అమెరికా మార్కెట్లు ఎలా ముగిశాయి, ఇవాళ మన మార్కెట్లో ఎలా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది? గిఫ్ట్ నిఫ్టీ ఏది మా మార్కెట్స్ కోసం మెయిన్ ఇండికేటర్ ఉంది. అది ఫ్లాట్ గా లేకపోతే మైల్డ్ నెగటివ్ గా ఓపెన్ అవుతాయి మార్కెట్స్ అని ఇండికేషన్ ఇస్తోంది. సో అఫ్ కోర్స్ మేము యుఎస్ మార్కెట్స్ లో మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము, కానీ ఏషియా మార్కెట్స్ సేమ్ అంత స్ట్రాంగ్ ఓపెన్ ఈ రోజు యూనో డిస్ప్లే చేయలేదు. దాని వల్ల మేము ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీలో కూడా కొంచెం మార్జినలీ నెగటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి మన మార్కెట్ ఓపెన్ కోసం ఇవాళ. ఓకే, సెక్టర్ల వారీగా చూసుకుంటే ఏ సెక్టర్ల షేర్లు ఇవాళ లాభాల ఆర్జించేటువంటి అవకాశం చూడొచ్చు? యాక్చువల్లీ సెక్టర్ కాదు, నేను కొంచెం స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. జ్యూరిక్ అనే కంపెనీ ఏమో కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ లో 70% స్టేక్ కొనుక్కోబోతోంది 5,560 కోట్ల రూపాయల కోసం. సో దాట్ ఈస్ ద బిగ్ అప్డేట్. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ముందు 51% వాళ్ళు అక్వైర్ చేస్తామని ఎక్స్చేంజెస్ కి చెప్పారు, కానీ లేటెస్ట్ అప్డేట్ ఇది దట్ 51 కాదు 70% వాళ్ళు అక్వైర్ చేస్తారు. రిలయన్స్ ఇంకా డిజ్నీ కూడా తనది బైండింగ్ మర్జర్ సైన్ చేసినట్టు బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. అండ్ రిలయన్స్ మీడియా యూనిట్స్ అన్ని అండ్ అఫిలియేట్ కంపెనీస్ అన్ని కలిసి 61% ఈ ఎంటిటీలో ఓన్ చేస్తాయి. అండ్ మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏమో డిజ్నీ ఉంటుందని కబర్ వస్తోంది. JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొత్త అవార్డు దొరికింది, కొత్త ఆర్డర్ దొరికింది VO చిదంబనార్ పోర్ట్ అథారిటీ నుంచి. స్కిప్పర్ అని ఒక కంపెనీ ఉంది, క్యాపిటల్ గుడ్స్ కంపెనీ, వాళ్ళు 737 కోట్ల రూపాయల అవార్డు వాళ్ళకి దొరికింది. డిజైన్, సప్లై, కన్స్ట్రక్షన్ కోసం కొత్త ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ వాళ్ళకి దొరికింది పవర్ గ్రిడ్ నుంచి. బల్క్ డీల్ క్యాండిడేట్స్ లో కోల్టే పాటిల్ వైట్ ఓక్ క్యాపిటల్ 4.1 lakh షేర్స్ కొన్నారు. ప్రమోటర్ నరేష్ పాటిల్ ఏమో 2% స్టేక్ కంపెనీలో నమ్మారు. అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లో కౌసల్య రియల్స్ LLP 1.5% స్టేక్ ఏమో అమ్మారు. అండ్ ICICI ప్రుడెన్షియల్ ఎక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ 1% స్టేక్ అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లో కొన్నది. విజిఆర్ ఎనర్జీలో ప్రమోటర్ శశికళ రఘుపతి 3.3% స్టేక్ సెల్ చేశారు. అమ్మి ఆర్గానిక్స్ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉండొచ్చు. స్టేజ్ 1 ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పూణే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇది, వాళ్ళు 0.7% ఎక్విటీ కంపెనీలో కొన్నారు. అండ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లోని HNI ఉజ్వల్ పగాడియా ఏమో 5.5 lakh షేర్స్ అమ్మారు. ఆల్మోస్ట్ 115 crores వర్త్ షేర్స్ తను సెల్ చేశారు కంపెనీలో. సో ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. సో ఫైనల్ గా మీరు సూచించే ఇవాల్టి మనీ మంత్ర ఏంటి అసలు? వెల్, ట్యాక్స్ సీజన్ నడుస్తుంది, సో ఇవాళ మనీ మంత్ర కూడా ట్యాక్స్ గురించి ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ కోసం ఆప్ట్ చేస్తారంటే కొన్ని లాస్ట్ మినిట్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ని కోసం మేము లిస్ట్ డౌన్ చేయబోతున్నాం మా వ్యూవర్స్ కోసం. EPF, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ట్యూషన్ ఫీజ్, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్స్ ఎట్సెట్రా ఇవన్నీ క్వాలిఫై అవుతాయి. సెక్షన్ 80 ఫీజు డిడక్షన్ కోసం 1.5 lakh rupees వరకు ఇది లిమిట్ ఉంటుంది దీనికోసం. సో మీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ ఎంటైర్ 1.5 lakh లిమిట్ సెక్షన్ 80C క్రితం కవర్ చేస్తున్నాయంటే మీరు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయక్కర్లేదు. కానీ 80CCC లేకపోతే 80CCD సెక్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా ట్యాక్స్ పే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమో మీరు 50,000 రూపాయల వరకు NPS లో
ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80 CCD 1B క్రితం క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్, విచ్ ఇస్ ఓవర్ అండ్ అబవ్ 1.5 lakh లిమిట్. సో దానికోసం మీకు అడిషనల్ ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ దొరుకుతుంది. అండ్ మీరు ఒకవేళ చారిటీ చేయదలుచుకున్నారు, లేకపోతే ఎలిజిబుల్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కి డొనేషన్ ఇవ్వదలుచుకుంటున్నారంటే అది కూడా మీరు సెక్షన్ 80G క్రితం క్లెయిమ్ చేయొచ్చు. కానీ న్యూ ట్యాక్స్ రెజీమ్ లో ఈ చారిటబుల్ డొనేషన్స్ కోసం ఏమి డిడక్షన్ లేకపోతే ఏమి ఫెసిలిటీ లేదు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ అప్లై చేశారంటే ఆప్ట్ చేశారంటే ఇది ఒక అడిషనల్ డిడక్షన్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్, బిజినెస్ అప్డేట్స్ గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ కారుణ్య.